నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వినుకానిపల్లి గిరిజన కాలనీలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైకాపా నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజల నుంచి శాపనార్థాలు ఎక్కువయ్యాయని, ఆయన పట్ల ప్రతి గ్రామంలోని ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమైనట్లు ఈ ప్రచారంలో తెలిసిందని అన్నారు. చంద్రబాబు వైఖరి కారణంగా వాలంటీర్ల ద్వారా ప్రతి నెల వచ్చే పెన్షన్ ఆగిపోయి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నానా కష్టాలు పడుతున్నారని స్థానిక గిరిజనులు మీడియా ముఖంగా తెలియజేశారు. గిరిజనులు కోరినట్లు వినాయక స్వామి ఆలయ నిర్మాణం, గృహ నిర్మాణ నివేశన స్థలాలు అందించినట్లు సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శాంపిల్ ఈవీఎం ప్యాడ్ ద్వారా ఫ్యాన్ గుర్తుకు ఎలా ఓట్లు వేయాలో ప్రత్యక్షంగా సుధీర్ రెడ్డి చూపించారు. ఈ ప్రచారంలో విలుకానిపల్లి ఉప సర్పంచ్ ఎర్రబోలు రమేష్, పత్తిపాటి కిషోర్, షేక్ షబీర్, ఈదూర్ రమణయ్య, అన్నావతిన కృష్ణ, మాజీ జెడ్పీటీసీ గందల్ల శ్రీనివాసులు, స్థానిక వైసీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా 10 రోజుల్లో జనరల్ ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల గ్రామాల్లో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు విలుకానిపల్లి గ్రామంలో ముఖ్యంగా గిరిజనవాడల్లో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటే వాలంటీర్లు లేని దానివల్ల వాళ్ళు పడే ఇబ్బందులన్నీ ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. శాపనార్థాలు పెట్టుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర పెన్షన్ రాకుండా బ్యాంకులకు ఇక్కడికి పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఏ బ్యాంకులో పడిందో వాళ్ళకి తెలియదు. ఆ బ్యాంకుకు పోతే వాళ్ళు చేయబడ్డం లేదంటారు, ఏలు పడ్డం లేదంటారు. ఇక్కడ కాదు ఇంకో దగ్గరికి బొమ్మంటారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, నానా బాధలు పడతా ఉన్నారు. ఇట్లాంటి బాధలన్నీ వాళ్ళకి వచ్చేటట్టు చేసిన చంద్రబాబు నాయుడిని శాపనార్థాలు పెట్టుకుంటా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వం వల్ల కూడా జగనన్నే రావాలా, మా ఇంటికి పెన్షన్ రావాలా అని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు చెప్పే పథకాలు ఈరోజు మేనిఫెస్టో వాళ్ళు కూడా నిన్న మొన్న రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో అసలు సాధ్యం కాని మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆయన. ఆ మేనిఫెస్టో ప్రకారం ఆయన చెప్పినని ఇవ్వాలంటే అసలు ఫస్ట్ సంవత్సరంలోనే ఫెయిల్ అయిపోతాడు. అట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడం అనవసరం. జగనన్న తను ఏమి చేయగలడో ఆలోచించి ఎంతో ఇబ్బందిగా అంతవరకే గత ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు మనకు రాబోయే ప్రభుత్వంలో మనకు రాబోయే కాలంలో కొంత రాబడి పెరుగుతుందని ఆలోచించి ఆ రాబడికి సరిపడా విధంగా పథకాలు ప్రవేశపెట్టాడు. అందువల్ల జగనన్న చెప్పిన ప్రతి మాట తప్పనిసరిగా నెరవేర్చుకుంటాడు. చంద్రబాబు చెప్పింది అసలు ఒక్కటి కూడా నెరవేరే పరిస్థితే లేదు. చంద్రబాబు చెప్పింది జరగాలంటే ఇంకా అసలు సాధ్యం కాని పరిస్థితి. ఎంతసేపటికి వాలంటీర్లని దుమ్మెత్తిపోసి ఆడిపోసుకొని వాళ్ళని అట్టాటోళ్ళు ఇట్టాటోళ్ళని మాట్లాడిన చంద్రబాబు ఈరోజు వాలంటీర్లకు 10,000 ఇస్తారని చెప్పడం హాస్యాస్పదం. అసలు అతను నోరా లేకపోతే ఇంకేదన్నా అనుకోవాలా? అలాగే ఈ రకంగా పెన్షన్లు ఇచ్చి పథకాలు ఇచ్చి మన రాష్ట్రం శ్రీలంక లాగా అంటే అన్యాయమైన అడుక్కు తినిపోతుందని చెప్పి మన రాష్ట్రం చెప్పిన చంద్రబాబు ఈరోజు జగనన్న చెప్పిన దానికంటే 2 రెట్లు ఎక్కువగా రకరకాల పథకాలు చెప్పాడు. అవన్నీ సాధ్యమయ్యేటి కాదు. అప్పుడు ఆయన చెప్పిన మాటల్లోనే జగనన్న 70,000 కోట్లు సంవత్సరానికి ఇస్తే శ్రీలంక అయిపోయే రాష్ట్రం. ఈయన 1,50,000 కోట్లు ఇస్తే ఏమైపోద్దో ఆలోచించుకోవాలి ప్రజలు కూడా. అది కూడా మీరు పత్రికా విలేకరులు కూడా ఆలోచించుకొని అదే విధంగా మీరు రాయాల్సిందిగా కూడా కోరుతున్నా. ఏమైనా ప్రజలందరి నోట్లో ఫ్యాన్ గుర్తు జగనన్న వాళ్ళ మాటలే, ఈ 2 మాటలే వినబడుతున్నాయి. ఎవరిని అడిగినా ఎవరు కోటేస్తా ఉంటే ఫ్యాన్కి వేస్తా ఉన్నారు, జగనన్నకి వేస్తా ఉంటున్నారు. ఈసారి జగనన్న ఆయన చెప్పినట్టుగా 175 నియోజకవర్గాల్లో ఫ్యాన్ గుర్తుతో ఉన్న ప్రతి అభ్యర్థి, జగనన్న పెట్టిన ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు. 25 లోక్సభ స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.